వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 సెప్టెంబర్ 25 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, దేశంలో తొలి క్లేడ్ 1B మంకీ పాక్స్ కేసు ఏ రాష్ట్రంలో నమోదైనది? చూడండి, దేశంలోనే మొట్టమొదటి క్లేడ్ 1B మంకీ పాక్స్ కేసు ఏ రాష్ట్రంలో నమోదయ్యింది అంటే కనుక కేరళ. చాలా ఇంపార్టెంట్. వ్యాధులు ఎక్కడైనా మన దేశంలో కొత్తవి వచ్చి చేరినప్పుడు అవి ఏ రాష్ట్రాలు అనేది మైండ్లో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మంకీ పాక్స్ రకమైనటువంటి ఒక రకమైన అనమాట. అదేదంటే కనుక క్లేడ్ 1B రకం అనమాట. ఇది కేరళలోని మలప్పరంలో ఒక వ్యక్తికి సోకిందనమాట. కేరళలోని మలప్పరంలో ఒక వ్యక్తికి సోకిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి కేసు అనమాట. ఇటీవల మనం చెప్పుకున్న మంకీ పాక్స్ మొట్టమొదటి కేసు ఢిల్లీ అని, అది కరెక్టే. మంకీ పాక్స్ మొట్టమొదటి కేసు ఎక్కడంటే ఢిల్లీ అనమాట. కానీ ఇది మంకీ పాక్స్ క్లేడ్ 1B రకం అనమాట. ఇది వచ్చేసి కేరళ అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇటీవలనే మంకీ పాక్స్ క్లేడ్ 2 రకం వచ్చేసి హర్యానా రాష్ట్రంలో నమోదైందనమాట, మొట్టమొదటి కేసు. కాబట్టి మంకీ పాక్స్ కేసు అడిగితే ఢిల్లీ, మంకీ పాక్స్ 1B రకం అడిగితే కేరళ, మంకీ పాక్స్ 2 రకం అడిగితే కనుక హర్యానా అనమాట, గుర్తుపెట్టుకోవాలి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి తిరిగి వచ్చినటువంటి ఒక వ్యక్తికి ఈ వ్యాధి వచ్చిందనమాట. ఏ దేశం నుంచి తిరిగి వచ్చినటువంటి వ్యక్తి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ఒక వారం ముందు తిరిగి వచ్చాడంట. అతనికి ఇప్పుడు ఆ వ్యాధి నిర్ధారణ కావడం జరిగిందనమాట. అదే మంకీ పాక్స్ క్లేడ్ 1B రకం అనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, మంకీ పాక్స్ ఒక ప్రాణాంతకమైనటువంటి వ్యాధిగా ఇటీవలనే ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించడం జరిగిందన్నమాట. ప్రపంచ ఆరోగ్య సంస్థ మనం చెప్పుకున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పడిన సంవత్సరం 1948. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తుత చైర్మన్ టెడ్రస్ అదానం. నోట్ చేసుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి బాగా బిట్లు పడతాయి స్టాండర్డ్గా. ఇలా మొట్టమొదటి కరోనా కేసు అయితే కనుక కేరళ అనమాట. మొట్టమొదటి నిఫా కేసు కేరళ. మొట్టమొదటి చాంద్పూర్ వ్యాధి కేసు గుజరాత్. మొట్టమొదటి ఒమిక్రాన్ కేసు కర్ణాటక. మొట్టమొదటి మంకీ పాక్స్ కేసు న్యూఢిల్లీ. మొట్టమొదటి మంకీ పాక్స్ క్లేడ్ 2 రకం వచ్చి హర్యానా. మొట్టమొదటి మంకీ పాక్స్ క్లేడ్ 2B రకం వచ్చేసి కేరళ. మొట్టమొదటి అనే పదంతో ఇప్పుడు చెప్పేటప్పుడు ఇవన్నీ కూడా నోట్ చేసుకొని చదువుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట. అందరూ క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయాలి. ఇంకా ఎవరైనా మీలో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని డైలీ విజిట్ చేస్తూ రండి. ప్రతిరోజు విజిట్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ కదా, ఇవి ఖచ్చితంగా రోజు విజిట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట. ఏదో ఒక రోజు విని ఒక రోజు వదిలేస్తూ ఉంటే కనుక మధ్యలో వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట చాలా విషయాలు. స్టాండర్డ్ కాదు కదా కరెంట్ అఫైర్స్ అనమాట. రోజు కొత్త విషయాలు వస్తూ ఉంటాయి. ఇవి బాగా మనము చూస్తూ ఉంటే మనకు ఒక ఫీలింగ్ కూడా కలుగుతుందన్నమాట. మనం అన్ని సబ్జెక్టులో తరువుగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి అందరూ ఫాలో కండి దయచేసి, ఓకేనా? రైట్. సెకండ్ క్వశ్చన్, అంతరిక్ష కేంద్రంలో 374 రోజులు సుదీర్ఘకాలం వ్యోమగామిగా రికార్డు పొందినది ఎవరు? చూడండి, అంతరిక్ష కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ అనేది ఉంది కదా, ISS అంటాం. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అనమాట. అక్కడ 374 రోజులు గడిపి సుదీర్ఘకాలం అంతరిక్షంలో గడిపినటువంటి వ్యక్తిగా రికార్డు సృష్టించారనమాట ఒక ఇద్దరు వ్యక్తులు. ఇక్కడ ఆప్షన్స్లో ఒకరు ఉన్నారు, ఆ ఒకరి పేరు మీరు నోట్ చేసుకోవాలి, ఓకేనా? ఒలెగ్ కోనోనెంకో, రష్యా దేశానికి చెందిన వ్యోమగామి అనమాట. ఈ ఒలెగ్ కొనోనెంకో మొత్తం ముగ్గురు వెళ్ళారనమాట. ఆ ముగ్గురు ఇప్పుడు రష్యా దేశానికి చెందినటువంటి సోయాజ్ నౌకలో తిరిగి భూమిని చేరడం జరిగిందనమాట. రష్యా దేశానికి చెందినటువంటి సోయాజ్ నౌకలో భూమిని చేరడం జరిగింది.
కజకిస్తాన్లోని గడ్డి భూముల్లో ఈ సోయాజ్ నౌక దిగడం జరిగిందనమాట. కజకిస్తాన్లోని గడ్డి భూముల్లో ఈ నౌక దిగడం జరిగింది సురక్షితంగా. కాబట్టి వీళ్ళు కూడా సురక్షితంగా ముగ్గురు కూడా దిగడం జరిగిందనమాట భూమిపైకి. ఎవరు ఆ ముగ్గురు ఇప్పుడు అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి తిరిగి వచ్చారంటే కనుక, ఒకరు ఒలెగ్ కొనోనెంకో, 2 నికోలాయ్, నెంబర్ 3 వచ్చేసి ట్రెసీ డైసన్. ఈ ట్రెసీ డైసన్ది అమెరికా అనమాట. ట్రెసీ డైసన్ది మాత్రం అమెరికా. ఒలెగ్ కొనోనెంకో అండ్ ఓకేనా నికోలాయ్ది మాత్రం నికోలాయ్ది రష్యా అనమాట. వాళ్ళిద్దరిది రష్యా. ఈ నికోలాయ్ మరియు ఒనెగో కొనోనెంకోలు 374 రోజులు గడిపారనమాట. ఇంతవరకు ఇన్ని రోజులు గడిపినటువంటి వాళ్ళు ఎవరు లేరు అంతరిక్ష కేంద్రంలో. కాబట్టి రికార్డ్ అనమాట, వరల్డ్ రికార్డ్ ఇది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అత్యధిక కాలం అంతరిక్ష కేంద్రంలో గడిపినటువంటి ఇద్దరు ఎవరంటే కనుక ఒలెగ్ కొనోనెంకో, మరొకరు నికోలాయ్ అనే వ్యక్తులు అనమాట. ఇద్దరు రష్యా వాళ్ళు. మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి వెళ్ళిన మానవుడు యూరీ గగారిన్ది కూడా రష్యానే. మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి వెళ్ళిన మహిళ వాలెంటినా తెరెష్కోవా కూడా రష్యానే. అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి భారతీయుడు రాకేష్ శర్మ. కాకపోతే ఇతర దేశాల వాళ్ళు చేసిన ప్రయోగంలో భాగంగా వెళ్ళారు, కానీ మన దేశ ఇస్రో ప్రయోగించినది కాదనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, మొట్టమొదటి భారతీయుడు అయితే మాత్రం రాకేష్ శర్మనే. అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి భారతీయ మహిళ కల్పనా చావ్లా. ఎవరు? కల్పనా చావ్లా అనమాట, గుర్తుంచుకోవాలి. కల్పనా చావ్లా, ఓకేనా. మహిళ కల్పనా చావ్లా అనమాట. ఇద్దరు మహిళలు వెళ్ళారు ఇంతవరకు మన భారతీయులు. వాళ్ళలో కల్పనా చావ్లా ఒకరైతే, సునీతా విలియమ్స్ ఒకరు. కల్పనా చావ్లా ప్రజెంట్ ఆమె బతికి లేరనమాట. ఇదే అంతరిక్ష ఓకేనా ప్రయోగంలో భాగంగా ఆమె తిరిగి వస్తూ ఆ నౌక పేలిపోయి చనిపోతుందన్నమాట. ఓకేనా, ఆ నౌక పేలిపోయి చనిపోతున్నమాట. కొలంబియా అనే ఒక నౌక ఉంటుంది అమెరికా వాళ్ళది. ఆ నౌక పేలిపోయి చనిపోయింది అనమాట కల్పనా చావ్లా. కాబట్టి ఇట్లా చాలా వెరీ ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇట్లాంటి ప్రయోగాలన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. రికార్డ్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక, అమెరికా వ్యోమగాములను ఏమంటారు, రష్యా వ్యోమగాములను ఏమంటారు, చైనా వ్యోమగాములను ఏమంటారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని అందరూ కూడా తెలియజేయండి. ఎందుకంటే ఇంతవరకు మానవులను అంతరిక్షంలోకి పంపింది 3 దేశాలు. 1 రష్యా, 2 అమెరికా, 3 చైనా. ఫస్ట్ రష్యా వాళ్ళు, సెకండ్ అమెరికా వాళ్ళు, థర్డ్ చైనా వాళ్ళు. కాబట్టి రష్యా వ్యోమగాములకు పేరుంది, చైనా వ్యోమగాములకు పేరుంది, అమెరికా వ్యోమగాములకు పేరుంది. అది ఏమిటి అని కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని అందరూ కూడా తెలియజేయాలి. ఓకేనా, రైట్. చూద్దాం ఎంతమంది చేస్తారనేది ఇంపార్టెంట్ అనమాట. రైల్వేస్ కూడా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి రైల్వే వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ బిట్లు, రిపీటెడ్ బిట్స్ అనమాట ఇప్పుడు నేను అడిగినవన్నీ కూడా. ఓకేనా, థర్డ్ క్వశ్చన్, శ్రీలంక దేశ నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? శ్రీలంక దేశ నూతన ప్రధానమంత్రిగా నియమితులైన వారు హరిణి అమరసూర్య. ఇమేజ్లో చూడొచ్చు హరిణి అమరసూర్య గారిని. ఇప్పుడు శ్రీలంక దేశ నూతన ప్రధానమంత్రిగా నియమితులైంది. ఈమె చేత శ్రీలంక ప్రెసిడెంట్ ఓకేనా అసుర కుమార దిశనాయకే ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు కదా ఇటీవలనే. ఎవరంటే కనుక అసుర కుమార దిశనాయకే అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడని చెప్పుకున్నాం నేటి క్లాస్లో మనం. ఆయననే ఇప్పుడు ప్రధానమంత్రిగా నియమితులైనటువంటి హరిని అమరసూర్య చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇద్దరూ మారారు ఇక్కడ. శ్రీలంక ప్రెసిడెంట్ కొత్త వ్యక్తే, శ్రీలంక ప్రైమ్ మినిస్టర్ కొత్త వ్యక్తే. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, శ్రీలంక ప్రధానమంత్రిగా ఉన్నటువంటి దినేష్ గుణవర్ధనే నిన్న అధ్యక్షుడిగా ఎప్పుడైతే ఈ దిశనాయకే గెలిచాడో వెంటనే ఆయన రాజీనామా చేయడం జరిగిందనమాట. రాజీనామా చేయడం జరిగింది ప్రధానమంత్రిగా ఉన్నటువంటి దినేష్ గుణవర్ధనే. ఈ క్రమంలో భాగంగా ఇప్పుడు ఆయన స్థానంలో ఈ హరిని ఓకేనా అమరసూర్యని నియమించి ప్రమాణ స్వీకారం చేయించడం జరిగిందనమాట. గుర్తుంచుకోవాలి. ఈమె ఒక హక్కుల కార్యకర్త,
అంతేకాకుండా యూనివర్సిటీ అధ్యాపకురాలు కూడా, ఒక హక్కుల కార్యకర్తనే కాకుండా ఒక యూనివర్సిటీ ఉపాధ్యాయురాలు కూడా అనమాట హరిణి అమరసూర్య. కాబట్టి ఈ విషయాలు నోట్ చేసుకోండి. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక 2025లో ఇవ్వబోయేటువంటి ఆస్కార్ అవార్డులకు సంబంధించి మన దేశం నుంచి ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో నామినేట్ అయినటువంటి చిత్రం లపాతా లేడీస్ అనమాట. ఈ లపాతా లేడీస్ యొక్క దర్శకులు ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. లపాతా లేడీస్ యొక్క దర్శకులు ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అందరూ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ని అడిగింది కాబట్టి చూద్దాం ఎంతమంది చేస్తాను. నేను క్లాస్లో చెప్పా, ఓకేనా? రైట్. క్వశ్చన్ నెంబర్ 4. సముద్ర గర్భంలో దెయ్యపు చేప స్పూక్ ఫిష్ను ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు? చూడండి, సముద్ర గర్భంలో దెయ్యపు చేప స్పూక్ ఫిష్ను ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు అంటే న్యూజిలాండ్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్ అండ్ అట్మాస్ఫియర్ వాళ్ళు ఈ చేపను గుర్తించారంట. న్యూజిలాండ్లోని వెల్లింగ్టన్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్ అండ్ అట్మాస్ఫియర్ వాళ్ళు ఈ చేపను గుర్తించారంట అక్కడ ఉన్నటువంటి ద్వీపాలలో. ఏమని చెప్తున్నారు? ఈ చేప ప్రత్యేకతలు ఏమని చెప్తున్నారంటే కనుక, ఈ దెయ్యపు చేప అని ఎందుకు పిలుస్తున్నారంటే దీని యొక్క కళ్ళు చాలా నల్లగా ఉన్నాయన్నమాట. నల్లటి కళ్ళను కలిగినటువంటి చేప కాబట్టి దీన్ని దెయ్యపు చేప, గోస్ట్ ఫిష్ అని పిలుస్తున్నారు. అదే స్పూక్ ఫిష్ అని ఎందుకు పిలుస్తున్నారంటే కనుక ఈ చేప ముక్కు చాలా పొట్టిగా ఉందంట. ఈ చేప ముక్కు చాలా పొట్టిగా ఉండడం వల్ల దీన్ని స్పూక్ ఫిష్ అని పిలుస్తున్నారు అన్నమాట. ఇది కూడా ఒక ప్రత్యేకత అన్నమాట. అదేవిధంగా ఈ చేప శరీరం మొత్తం కూడా మృదులాస్థి చేత ఏర్పడి ఉండడం అనేది విశేషం అన్నమాట. మృదులాస్థి అంటే మెత్తని ఎముకల చేత ఉంటుందన్నమాట. మెత్తని ఎముకల చేత ఉంటే దాన్ని మృదులాస్థి అంటాం, ఓకేనా? గట్టి ఎముకలు, మెత్తని ఎముకలు రెండు ఉంటాయి కొన్ని జీవులకు అనమాట. ఇది మెత్తని ఎముకలను కలిగి ఉందన్నమాట మొత్తం శరీరం అంతా కూడా. అందుకే మృదులాస్థి, ఓకేనా, ఎముకలను కలిగి ఉండడం విశేషం అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఏ చేపకు కూడా మొత్తం మృదులాస్థి ఉండదన్నమాట శరీరం మొత్తం అంతా కూడా. ఇది కూడా చాలా గొప్పగా చెప్తున్నారన్నమాట శాస్త్రవేత్తలు. ఇంకా దీనికి ఏమని పేరు పెట్టారు? ఈ దెయ్యపు చేప స్పూక్ ఫిష్కి ఏమని పేరు పెట్టారంటే కనుక హరియేటా అవియా అని నామకరణం చేయడం జరిగింది. హరియేటా అవియా నోట్ చేసుకోవాలి. హరియేటా అవియా. కాబట్టి ఏవైనా కొత్త జీవులు, కొత్త జాతులు కనుక్కున్నప్పుడు అవి ఏ దేశంలో ఏ దేశ శాస్త్రవేత్తలు అనేది మనకు చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఏకంగా 1 మైలు లోతులో రహస్యంగా తిరుగుతూ ఉంటుందంట. చాలా రహస్యంగా తిరుగుతూ ఉన్నటువంటి చేప అనమాట. 1 మైలు లోతులో తిరుగుతూ ఉందంట ఈ చేప. కాబట్టి ఈ పాయింట్ కూడా మనకి మెన్షన్ చేసుకోవచ్చు. ఇదన్నమాట చేప విశేషాలు. ఏ దేశ శాస్త్రవేత్తలు అంటే న్యూజిలాండ్ దేశ శాస్త్రవేత్తలు అనమాట, గుర్తించుకోవాలి. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద అంబరం శిలాజాన్ని ఏ దేశంలో గుర్తించారు? అతిపెద్ద అంబరం చెప్పుకున్నాం మన కరెంట్ అఫైర్స్లో. అంబరం అంటే ఏమిటి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశా, ఓకేనా? కాబట్టి గుర్తుంచుకోవాలి. చెట్ల నుండి విడుదలయ్యేటువంటి ఒక ద్రవం అన్నమాట. అది కొన్ని ఏళ్ళ తర్వాత అది గట్టిగా ఏర్పడుతుంది. అదే అంబరం అంటే కనుక. అటువంటి అంబరం, ఇటీవల అతిపెద్ద అంబరం, అతి విలువైన అంబరం ఎక్కడ గుర్తించారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని అందరూ కూడా తెలియజేయాలి, చూద్దాం, ఓకేనా? కొద్దిగా ఎక్కువ అంటే దాదాపు ఒక 15-20 రోజులు అయింటుంది ఈ బిట్టు చెప్పి. కాబట్టి అన్ని రోజులు బిట్టు మీకు గుర్తుందంటే మీకు కరెంట్ అఫైర్స్ గుర్తున్నట్టే. కాబట్టి చూద్దాం ఎంతమంది చేస్తారు అనేది, ఓకేనా? రైట్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో
అదేవిధంగా రైల్వే ఎగ్జామ్స్, స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ప్రముఖంగా జనరల్ స్టడీస్ అనేటువంటిది కీలకమైనటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇండియన్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, జీకే, కరెంట్ అఫైర్స్, బయాలజీ, ఇట్లా కొన్ని సబ్జెక్ట్స్ మనం బాగా నేర్చుకోవాలి, డెప్త్గా నేర్చుకోవాలి, బాగా ఇంప్రూవ్ కావాలన్నమాట. ఇలా ఇంప్రూవ్ కావడానికి మెయిన్గా ఎగ్జామ్స్ అవసరం అవుతాయి. కాబట్టి డైలీ మనం ఏం చేస్తామంటే ఒక టాపిక్ మీకు ఓకేనా అనౌన్స్మెంట్ చేసి మస్ట్ రోజు ఆ టాపిక్ సంబంధించిన ఎగ్జామ్ పెడతాం. అలా ప్రతిరోజు ఎగ్జామ్స్ పెట్టడం, దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది అనమాట నీట్గా సిలబస్ ప్రకారం. కాబట్టి ఇలా రోజు రాయాలనుకుంటే కనుక, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ముందు మీరు చేయాల్సింది మాకు ఫోన్ చేయాలి. 8186006848 అనే దానికి ఫోన్ చేసి మీరు ఎగ్జామ్ వివరాలు కనుక్కొని, అదేవిధంగా కాస్త మినిమం అమౌంట్ ఉంటుంది, అది మీరు క్లియర్ చేసి డైలీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అనమాట. కాబట్టి ముందు మీరు కాల్ చేసి ఎగ్జామ్ వివరాలు కనుక్కోండి ముందు. దాని తర్వాత 1 వీక్ వరకు మీరు ఫ్రీగా ఆ టెస్టులు రాసి మీకు నచ్చినట్లయితే కనుక డైలీ మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. రైలు బండి ట్రామ్ సేవలను ముగింపు ఓకేనా పలుకుతున్నట్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? చాలా ఇంపార్టెంట్. రైలు బండి ట్రామ్ సేవలను ముగింపు పలుకుతున్నట్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందంటే వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ అనగానే మనం గుర్తుకు రావాలి. ఓకేనా, ఈ ట్రామ్ అంటే ఏం లేదు. ట్రామ్ అనగా రోడ్లపైన నడిచేటువంటి 2 బోగీలు కలిగినటువంటి ఒక రైలు బండి అనమాట. రోడ్లపైన నడిచేటువంటి 2 బోగీలు కలిగినటువంటి ఒక రైలు బండి ట్రామ్. రోడ్లపై నడుస్తాయన్నమాట. మనం సినిమాలు చూస్తున్నప్పుడు ట్రామ్లు చూస్తాం. ఏ సినిమాలు బాగా గుర్తుకొస్తాయంటే చూడాలని ఉంది, చిరంజీవి నటించినటువంటి చూడాలని ఉంది. మొత్తం అంతా కూడా వెస్ట్ బెంగాల్ నేపథ్యంలో కలకత్తా బ్యాక్గ్రౌండ్లో సినిమా తీశారు. కాబట్టి అక్కడ బాగా ఆ ట్రామ్ను మనం చూస్తామన్నమాట. సాంగ్లో చూస్తాము, అదేవిధంగా కొన్ని కొన్ని సీన్లలో కూడా మనం ట్రామ్ను చూస్తామన్నమాట అక్కడ. అదేవిధంగా మనం ఖుషీ సినిమా చూస్తే, ఖుషీ సినిమా కూడా ఆ బ్యాక్గ్రౌండ్లోనే నడుస్తుందన్నమాట. ఓకేనా, బెంగాలీ ఆమె ఖుషీ వాళ్ళ యొక్క మదర్ కూడా బెంగాల్లో మాట్లాడుతుంది కదా సినిమాలో, అక్కడ మనం చూస్తాం. అక్కడ కూడా మనకి ఒక ఫైట్, ఆ ట్రామ్ అనేటువంటి దాని పైకి ఎక్కి ఒక ఫైట్ చేసి కిందికి దిగి మళ్ళీ సాంగ్ పాడడం అవన్నీ కూడా చూస్తామన్నమాట. అలాంటి ట్రామ్ సేవలు ఎక్కడా లేవు, భారతదేశంలో కలకత్తాలో మాత్రమే ఉన్నాయన్నమాట. అటువంటి కలకత్తాలో ఉన్నటువంటి ట్రామ్ సేవల్ని ఈరోజు వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఓకేనా ఆ ట్రామ్ సేవలను రద్దు చేస్తుందన్నమాట. అంటే ఆ ట్రామ్ సేవలను ఇంకో నుంచి స్వస్తి పలకం ఉందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ట్రామ్ అనేది గుర్తుపెట్టుకోండి, రాష్ట్రం గుర్తుపెట్టుకోండి వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ రాజధాని కలకత్తా, వెస్ట్ బెంగాల్ హైకోర్టు కలకత్తా, వెస్ట్ బెంగాల్ ఓకేనా భాష బెంగాలీ. వెస్ట్ బెంగాల్ రాజధాని కలకత్తా, వెస్ట్ బెంగాల్ రాష్ట్ర హైకోర్టు కలకత్తా హైకోర్టు. మొట్టమొదటి హైకోర్టు మన దేశంలో కలకత్తా హైకోర్టే. వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్. వెస్ట్ బెంగాల్ రాష్ట్ర గవర్నర్ ఆనంద్ బోస్ ఓకేనా గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో ప్రస్తుతం మహిళా ముఖ్యమంత్రులు 2 మాత్రమే ఉన్నారు. ఇటీవలనే మహిళా ముఖ్యమంత్రిగా, ఢిల్లీ మహిళా ముఖ్యమంత్రిగా అతిశి, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అతిశి ఓకేనా ముఖ్యమంత్రి అయ్యిందనమాట. మమతా బెనర్జీ, వీళ్ళిద్దరు మాత్రమే మహిళా ముఖ్యమంత్రులు మన దేశంలో. ఇప్పుడు ప్రజెంట్ 2 మాత్రమే మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇక నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక, ఇటీవలనే సుప్రీంకోర్టు గొప్ప సంచలనమైన తీర్పు ఇచ్చిందనమాట. ఎవరైనా సరే చైల్డ్ పోర్నోగ్రఫీ చూసినా, అవి డౌన్లోడ్ చేసినా ఓకేనా అవి కూడా నేరమే అని చెప్పేసి ఏ హైకోర్టును తీర్పునిచ్చింది. ఇదివరకు ఒక హైకోర్టు చైల్డ్ పోర్న్ వీడియోలు చూడొచ్చనో లేదా వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పింది అనమాట, నేరం కాదని చెప్పింది. ఆ నేరం అని చెప్పి ఇప్పుడు దాన్ని కొట్టిపారేసింది అనమాట సుప్రీంకోర్టు. అది ఏ హైకోర్టు తీర్పును? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. ఓకేనా, రైట్. 79వ ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ సదస్సు ఎక్కడ నిర్వహించబడినది? చూడండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మన దేశం నుంచి ఈ సభకు హాజరైన వారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనమాట. ప్రతి ఏటా కూడా జరుగుతుంది. ఇది ఒక వార్షిక సదస్సు అనమాట. ఐక్యరాజ్య సమితి సదస్సు ప్రతి ఏటా జరుగుతుంది. అది ఎక్కడ జరుగుతుందంటే కనుక సర్వప్రతినిధి సభలో ఆ సదస్సు జరుగుతుంది. అంటే జనరల్ అసెంబ్లీ అంటాం ఇంగ్లీష్లో. జనరల్ అసెంబ్లీ, దాన్నే తెలుగులో సర్వప్రతినిధి సభ అని పిలుస్తారనమాట. ఏంటి అర్థం అంటే కనుక అన్ని దేశాల ప్రతినిధులు హాజరవుతారు. ప్రతి దేశం తరపున ఉన్నటువంటి ప్రతినిధి ఇక్కడ హాజరవుతాడు ఈ సదస్సుకు అనమాట. అందుకే దీన్ని సర్వప్రతినిధి సభ అంటారనమాట. ఈ జనరల్ అసెంబ్లీ అనేది ఒక
మెయిన్ ఆర్గాన్ అన్నమాట. మనకు ఐక్యరాజ్య సమితికి 6 ఆర్గాన్స్ ఉంటాయి, 6 అంగాలు ఉంటాయి అన్నమాట. అందులో ఒకటి జనరల్ అసెంబ్లీ అన్నమాట. జనరల్ అసెంబ్లీలో ఎన్ని సభ్య దేశాలు ఉంటాయంటే 193. ఐక్యరాజ్య సమితిలో కూడా 193 ఉన్నాయి, జనరల్ అసెంబ్లీలో కూడా 193 ఉన్నాయన్నమాట. ఈ జనరల్ అసెంబ్లీకి అధ్యక్షత వహించినటువంటి మొట్టమొదటి భారతీయురాలు ఎవరంటే విజయలక్ష్మి పండిట్ అనమాట. జవహర్లాల్ నెహ్రూ గారి సోదరి విజయలక్ష్మి పండిట్ మొట్టమొదటి ఓకేనా అధ్యక్షత వహించిన భారతీయ మహిళ అనమాట జనరల్ అసెంబ్లీకి. ప్రతి ఏటా కూడా ఈ సదస్సు ఎక్కడ జరుగుతుంటే న్యూయార్క్లో జరుగుతుంది, అమెరికాలోని న్యూయార్క్. కాబట్టి ఈ ఏడాది కూడా న్యూయార్క్లోనే జరిగింది. జనరల్ అసెంబ్లీలో సభ్య దేశాలు 193. జనరల్ అసెంబ్లీ ప్రధాన కార్యాలయం న్యూయార్క్. జనరల్ అసెంబ్లీ ప్రతి ఏటా వార్షిక సదస్సు ఎక్కడ జరుగుతుంది? న్యూయార్క్. జనరల్ అసెంబ్లీలో అధ్యక్షత వహించినటువంటి భారతీయ మహిళ విజయలక్ష్మి పండిట్. జనరల్ అసెంబ్లీలో హిందీలో ప్రసంగించినటువంటి భారతదేశ ప్రధానమంత్రులు, హిందీలో ప్రసంగించిన వాళ్ళు ఇద్దరు. మొట్టమొదటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి, 2 నరేంద్ర మోడీ అనమాట. బీజేపీ వ్యక్తులే ఇద్దరు కూడా, వాజ్పేయి, నరేంద్ర మోడీ. భారతీయ జనతా పార్టీ నుంచి మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి అయింది ఎవరంటే మనందరికీ తెలుసు, వాజ్పేయి. భారతీయ జనతా పార్టీ నుంచి రెండవ ప్రధానమంత్రి ఎవరంటే నరేంద్ర మోడీ. ఇద్దరు ప్రధానమంత్రులు అయ్యారు. వాళ్ళిద్దరు కూడా హిందీలో ప్రసంగించారన్నమాట జనరల్ అసెంబ్లీలో. జనరల్ అసెంబ్లీ అనగానే చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఇక్కడ ఎన్నికలు జరుగుతాయన్నమాట. ఇప్పుడు భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశాల కొరకైనా, అదేవిధంగా ఆర్థిక సామాజిక మండలిలో సభ్య దేశాల కొరకైనా ఎక్కడ ఎలక్షన్ జరుగుతాయంటే మాత్రం జనరల్ అసెంబ్లీలోనే ఎలక్షన్ జరిగి వాటిని నిర్ణయించడం జరుగుతుందన్నమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. జనరల్ అసెంబ్లీ ఈ ఏడాది న్యూయార్క్లో జరిగింది. మన దేశం నుంచి నరేంద్ర మోడీ హాజరయ్యారు, ఓకేనా. అన్ని దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ముఖ్యంగా ఇక్కడ ఏమి ప్రసంగాలు జరిగాయంటే కనుక ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో యుద్ధాలు నిమగ్నమయ్యాయి. నిన్ననే మనం చెప్పుకున్నాం, ఓకేనా. ఇజ్రాయెల్ దేశం లెబనాన్ దేశం పైన చేసినటువంటి దాడులు, ఓకేనా. ఆ దాడుల్లో ఏకంగా 356 మంది మరణించారని, అందులో పిల్లలు ఉన్నారని, మహిళలు ఉన్నారని చెప్పుకున్నాం. ఇజ్రాయెల్తో ఒక పక్క పాలస్తీనా యుద్ధం చేస్తుంది, ఇజ్రాయెల్తో ఒక పక్క ఇరాన్ యుద్ధం చేస్తుంది, ఇజ్రాయెల్తో ఒక పక్క ఓకేనా ఎవరు ఇప్పుడు లెబనాన్ కూడా యుద్ధం చేస్తుంది. కాబట్టి చాలా దేశాలు యుద్ధాల్లోనే నిమగ్నం అయ్యాయి. అదేవిధంగా ఒక పక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అదే ఆగడంలే. రష్యా ఉక్రెయిన్ యుద్ధం 2 ఏళ్ళు పూర్తి అయిపోయింది ఇప్పటికే. అయినా కూడా భీకర దృశ్యాలు చూస్తున్నాం. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాలు. కొన్ని దేశాలు, పెద్ద పెద్ద దేశాలు కూడా మద్దతులు ఇస్తూ ఉన్నాయన్నమాట ఈ దేశాలకి. ఉక్రెయిన్కి అయితే అమెరికా మద్దతు ఇస్తుంది, మనకు తెలుసు. ఇజ్రాయెల్కి అమెరికా మద్దతు ఇస్తూ ఉంది, మనకు తెలుసు. మనం మాత్రం ఎవరికి మద్దతు ఇవ్వకుండా కాస్త తటస్థంగా ఉన్నామన్నమాట, ఎందుకులే అని. కాబట్టి ఇట్లాంటి నేపథ్యంలో శాంతి చర్చలు జరుపుతూ ఉన్నారన్నమాట. న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో శాంతి చర్చలు జరుపుతూ ఉన్నారన్నమాట. ఉక్రెయిన్ హాజరైందనమాట. ఉక్రెయిన్తో కూడా శాంతి చర్చలు జరిపారు. ఇజ్రాయెల్ పాలస్తీనాలు హాజరయ్యాయి, శాంతి చర్చలు జరుగుతూ ఉన్నాయి. కానీ రష్యా వాళ్ళు రాలేదు. ఎందుకంటే రష్యా దేశ అధ్యక్షుడు వస్తే అరెస్ట్ వారెంట్ ఉందన్నమాట. కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళలేని స్థితి అనమాట. కాబట్టి రష్యా దేశం నుంచి వ్లాదిమిర్ పుతిన్ రాలేదన్నమాట, ఓకేనా. సరే, గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. రైట్, నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక, ఎస్సీ అట్రాసిటీ కేసులు ఎక్కువగా నమోదైన రాష్ట్రం ఏది? ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎక్కువగా నమోదైన రాష్ట్రం ఏది? నిన్నటి క్లాస్లో చెప్పా. ఎస్సీ కేసులు ఏ రాష్ట్రము, ఎస్టీ కేసులు ఏ రాష్ట్రము అని కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని అందరూ కూడా తెలియజేయాలి. అందరూ లైక్ చేయాలి. ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఇంతవరకు క్లాస్ ఫాలో అయ్యారంటే కనుక మీకు నచ్చే క్లాస్ వింటున్నారని అర్థం. ఇక్కడ నచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి, అది మీ బాధ్యత. ఓకేనా. మేము అడిగేది మీ నుంచి ఒక లైకే కదా, దీనికోసం మేము ఎంతో కష్టపడతాం. కానీ మీరు లైక్ చేయకపోతే ఓకేనా చాలా ఓకేనా వ్యర్థం అన్నమాట. కాబట్టి అందరూ లైక్ చేయండి ప్లీజ్, అందరూ లైక్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 7, ఉత్తరాఖండ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? చూడండి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కొత్తగా నియమించబడినప్పుడు మనం నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఓకేనా. కాబట్టి ఉత్తరాఖండ్ రాష్ట్ర నూతన హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన వాడు జి నరేందర్. ఈ జి నరేందర్ మన ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నాడు అనమాట. న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్న ఇతన్ని
ఈ సుప్రీంకోర్టు కొలీజియం ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తిగా సిఫారసు చేయడం జరిగింది. ఏ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవుతున్నాడంటే ఇతను ఉత్తరాఖండ్ అన్నమాట. ఇతను రెండవ వ్యక్తిగా ఉన్నాడన్నమాట సీనియర్లలో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి. అతను ఇప్పుడు ఏమవుతున్నాడు, ఏకంగా ఉత్తరాఖండ్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి అయిపోతున్నాడు. కాబట్టి ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ఇతను జి నరేందర్ అనమాట. ఇటీవలనే 7 రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు వచ్చారన్నమాట కొత్తగా. అందులో ఆంధ్రప్రదేశ్లో ఇది వరకు ఎప్పుడో ఒకప్పుడు విధులు నిర్వర్తించాడన్నమాట న్యాయమూర్తిగా. అతను ఇప్పుడు జార్ఖండ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాడనమాట. జార్ఖండ్ అతను ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అతను ఎవరు అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అదే తమిళనాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవలనే శ్రీరామ్ వచ్చాడు. శ్రీరామ్. కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవలనే నితిన్ మధుకర్. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవలనే ఢిల్లీ వచ్చేసి జస్టిస్ మన్మోహన్. మేఘాలయ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా మారాడు. మేఘాలయ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంద్ర ప్రసన్న అన్నమాట. మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సురేష్ కుమార్ అన్నమాట. ఇట్లా 7 రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు రావడం జరిగిందనమాట. ఇప్పుడు నేనేం క్వశ్చన్ అడిగా మీకు, జార్ఖండ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమించబడ్డాడు? ఇప్పుడు ఉత్తరాఖండ్కి అయితే కనుక జి నరేందర్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి అతను. ఆయన ప్రమోషన్తో ఆయనకు ఆ పదవి వచ్చేసింది అనమాట. అంటే ఆ గొప్ప రాజ్యాంగ రీత్యా గొప్ప పదవి వచ్చేసింది అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా నోట్ చేసుకోవాలి. నూతన నియామకాలు, న్యూ అపాయింట్మెంట్స్, ఓకేనా? చాలా ఇంపార్టెంట్, రైట్. ఎయిత్ క్వశ్చన్, మరణించిన వారి నుంచి పొందిన అవయవ దానాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? చూడండి, మరణించిన వారి నుంచి పొందిన అవయవ దానాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏదంటే కనుక తెలంగాణ తర్వాత స్థానాల్లో 2వ స్థానంలో తమిళనాడు, 3వ స్థానంలో కర్ణాటక ఉన్నాయన్నమాట. చూడండి, మరణించిన వారి నుంచి పొందిన అవయవ దానాలు 2023 అనమాట, పోయిన సంవత్సరం. ఆ ఇయర్కు సంబంధించినటువంటి డేటా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా అనమాట. ఓకేనా? మరణించిన వారి నుంచి పొందిన అవయవ దానాల్లో ప్రథమ స్థానంలో తెలంగాణ ఉందని, 2వ స్థానంలో తమిళనాడు ఉందని, 3rd ప్లేస్లో కర్ణాటక ఉందని చెప్పడం జరిగిందనమాట. ఇకపోతే ఈ అవయవ దానాల పరంగా తీసుకున్నప్పుడు పోయిన ఏడాది ఎన్ని అవయవ దానాలు జరిగాయి అంటే కనుక 16,342 అవయవ దానాలు జరిగాయన్నమాట. 16,542 అవయవ దానాలు జరిగాయి. ఇందులో అత్యధికంగా అవయవ దానాలు చేసిన వాళ్ళు మహిళలే అంట. ఓకేనా? అత్యధిక అవయవ దానాలు ఎవరు చేశారంటే పురుషుల కంటే మహిళలు ఎక్కువ మంది అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. మహిళలు ఈ 16,542 మందిలో మహిళలు ఏకంగా 9,874 మంది అవయవ దానాలు చేసినట్టుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిందనమాట. 9,874 మంది అవయవ దానాలు మహిళలు చేశారంట. మొత్తం 16,542 మంది అయితే ఇందులో మహిళలే 9,874 మంది చేశారని చెప్పి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పిందనమాట. నైన్త్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో ఇక అత్యవసర సేవలకు డయల్ 100 స్థానంలో ఏది డయల్ చేయవలసి ఉంటుంది? చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఇక అత్యవసర సేవలు, ఎమర్జెన్సీ సర్వీస్, అత్యవసర సేవలకు ఇక నుంచి డయల్ 100 చేయకూడదు. దేన్ని ఉపయోగించాలి అంటే కనుక 112 అనమాట. డయల్ 112 గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా, చాలా ఇంపార్టెంట్. ఎందుకు డయల్ 112ను పెట్టారు 100 స్థానంలో అంటే కనుక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కూడా రాష్ట్రాలు వేరువేరు అయిపోయినాయి అన్నమాట. ఈ క్రమంలో 2 రాష్ట్రాలు కూడా డయల్ 100నే ఉపయోగించుకుంటున్నాయి అన్నమాట.
కాబట్టి 2 రాష్ట్రాలకు ఒకే నెంబర్ ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు డయల్ 100 అనేది తెలంగాణకు ఉంది కాబట్టి డయల్ 112ను తీసుకొచ్చిందనమాట గవర్నమెంట్, గుర్తుపెట్టుకోవాలి. డయల్ 112ను తీసుకొచ్చిందనమాట గవర్నమెంట్, గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయాల్లో ఇక నుంచి అత్యవసర సేవలకు ఉపయోగించాల్సినటువంటి నెంబర్ ఏది డయల్ చేయవలసి ఉందంటే కనుక 112, గుర్తుపెట్టుకోవాలి. 112 అనమాట. 100 అనేది మర్చిపోండి. తెలంగాణ వాళ్ళకైతే కనుక వారు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా 100. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ అయితే కనుక 112 గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నిన్నటి క్లాస్లో నేను చెప్పా, ఆంధ్రప్రదేశ్లో జాతీయ దివ్యాంగుల క్రీడా కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతూ ఉన్నారు? జాతీయ దివ్యాంగుల క్రీడా కేంద్రాన్ని ఎక్కడ చేయబోతున్నారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అదేవిధంగా హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం. ఓకేనా. అమరావతిలో హైకోర్టు ఉంది. హైకోర్టు బెంచ్ ఎక్కడ అంటే కనుక కర్నూలు అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నిన్నటి క్లాస్లో అంతర్జాతీయ న్యాయ కళాశాల కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నారన్నమాట. అది కూడా ఎక్కడంటే అమరావతిలో, రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయనున్నారు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా. రైట్. లాస్ట్ క్వశ్చన్, తెలంగాణలోని ఏ విశ్వవిద్యాలయంలో మైక్రోచిప్ల తయారీ పరిశోధనలు జరుగుతున్నాయి? చూడండి, చాలా ఇంపార్టెంట్. మైక్రోచిప్ల తయారీ పరిశోధనలు తెలంగాణలో ఏ యూనివర్సిటీలో జరుగుతున్నాయంటే ఉస్మానియా యూనివర్సిటీ. 2023 జనవరి నెలలో ఆ పరిశోధనలు ప్రారంభించబడ్డాయి. 2024 ఆగస్టు నెల నాటికి 90% పరిశోధన పూర్తయిపోయింది. ఇంకొక 2 నెలల్లో పరిశోధనలు పూర్తయిపోయి ఆ చిప్పు తయారీ జరుగుతుందన్నమాట. ఇంకొక 2 నెలలు వేచి చూస్తే చిప్పుల తయారీ స్టార్ట్ అయిపోతుందన్నమాట. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఉస్మానియా యూనివర్సిటీ రోజు వార్తల్లో ఉంది. చిప్పుల తయారీతో వార్తల్లో ఉందన్నమాట, మైక్రో చిప్పుల తయారీతో. ఓకేనా. ఇక్కడ 4 యూనివర్సిటీలు ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. మౌలానా ఉర్దూ యూనివర్సిటీ ఎక్కడ ఉంది? తెలంగాణ యూనివర్సిటీ ఎక్కడ ఉంది? కాకతీయ యూనివర్సిటీ ఎక్కడ ఉంది? ఉస్మానియా యూనివర్సిటీ ఎక్కడ ఉంది? ఈ 4 యూనివర్సిటీలు ఫేమస్ యూనివర్సిటీలు తెలంగాణలో. అవి ఎక్కడెక్కడ ఉన్నాయనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఓకేనా. చూద్దాం ఎంతమంది చేస్తారనేది. సరే, ఇక ఒక మైక్రో చిప్ అనగానే మనందరికీ తెలుసు, చాలా ఉపయోగపడుతున్నాయని మనందరికీ తెలుసు. మనం చూస్తున్న టీవీ కావచ్చు, ఆ టీవీ కోసం వాడే రిమోట్ కావచ్చు, అదేవిధంగా కార్లు కావచ్చు, విమానాలు కావచ్చు, రాకెట్లు కావచ్చు, ఉపగ్రహాలు కావచ్చు, ఇంకా చాలా ముఖ్యంగా మనం వాడేటువంటి ఫోను, మన చేతికి పెట్టుకున్నటువంటి స్మార్ట్ ఫోను, ఇలా చెప్పుకుంటూ పోతే ఎలక్ట్రానిక్ రంగంలో చిప్పులు ఎంత ఉపయోగపడుతున్నాయో మనకు తెలుసు. ఇక మెకానికల్ ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, వీటిలో చిప్పుల ప్రాధాన్యత మరింత ఎక్కువ అనమాట. కాబట్టి మైక్రో చిప్ అనేటువంటిది తయారైపోతూ ఉంది. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ నగరంలో ఉస్మానియా యూనివర్సిటీలో అనమాట. తైవాన్కు ధీటుగా ప్రపంచంలో ఈ మైక్రో చిప్పుల తయారీ అనగానే చాలా గొప్ప దేశం ఏదంటే కనుక తైవాన్. అటువంటి తైవాన్కు ధీటుగా ఈ చిప్పుల తయారీ జరుగుతుంది అని చెప్తూ ఉన్నారన్నమాట. కాబట్టి మైక్రో చిప్పుల నగరంగా రానున్న రోజుల్లో హైదరాబాద్ నిలవనుందంట. మైక్రో చిప్పుల నగరంగా రానున్న రోజుల్లో హైదరాబాదు నిలవనుందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. ఓకేనా. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. చూడండి, కరెంట్ అఫైర్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్గా వస్తున్నాయి రోజు మనకి. ఓకేనా. ఒక క్రీడ కావచ్చు, ఒక నియామకం కావచ్చు, ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ విషయాలు కావచ్చు, కొన్ని వ్యాధులు కావచ్చు. ఓకేనా. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి దాని అనుబంధ సంస్థల వివరాలు కావచ్చు. ఓకేనా. అదేవిధంగా చాలా చాలా గొప్పగా కొన్ని గొప్ప ఆపరేషన్లు కావచ్చు. ఇట్లా మనకి ఏ రకంగా అయినా సరే హిస్టారికల్, బయలాజికల్, ఓకేనా, అదేవిధంగా జియోగ్రాఫికల్, ఇట్లా ఏ రకంగా అయినా సరే సబ్జెక్ట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కావచ్చు. అదేవిధంగా గొప్ప ఎక్సర్సైజెస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు సంబంధించిన విషయాలు కావచ్చు. ఓకేనా. భారతదేశం సంబంధించిన బడ్జెట్ వివరాలు కావచ్చు. అదేవిధంగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి బడ్జెట్ వివరాలు, సర్వేలు. ఓకేనా.
ఇట్లా మనకు చాలా ఉంటాయి కరెంట్ అఫైర్స్లో. అవి ప్రతిరోజు చూస్తూ ఉంటే మనకు ఒక్కొక్కటి గ్యాదర్ అవుతూ వస్తాయన్నమాట. ఇలా ఎవరైతే ప్రిపేర్ అవుతారో ఖచ్చితంగా వారు మిగతా వాళ్ళకంటే కొన్ని మార్కులు ముందుంటారన్నమాట. కాబట్టి మనం చేయాల్సింది డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలి. వాటిని కొన్నిటిని రాసుకోవాలి. అదేవిధంగా ఎప్పటికప్పుడు చదువుకుంటూ రావాలి. మళ్ళీ రివిజన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఎక్కడ కూడా టైం వేస్ట్ చేసుకోకుండా, ఒక కరెంట్ అఫైర్సే కాదు కదా, మిగతా సబ్జెక్టులు కూడా ఉన్నాయి. వాటిని కూడా బాగా చదువుకుంటూ రావాలి. అలా చేస్తూ ఉంటే గనక మనకు ఓకేనా, ఒక 6 నెలలకు కాకపోయినా సంవత్సరానికైనా జాబ్ వస్తుందన్నమాట. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ఇదివరకులాగా కాదు కదా, ఇయర్ క్యాలెండర్స్ ఉన్నాయి ఇప్పుడు మన కోసం. ప్రతి శాఖకు సంబంధించిన పోస్టులు మనకు రిలీజ్ అవుతాయన్నమాట. అన్నిటికీ మనం పోటీ పడవచ్చు అనమాట. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఓకేనా. కాబట్టి బాగా ప్రిపేర్ కాండి. అందరూ ఎవరైతే కష్టపడతారో వారికి జాబులు రావాలని కోరుకుంటున్నాం. కాబట్టి అందరూ కష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా ఓకేనా ఏదో ఒక ఫలితం ఉంటుందన్నమాట. ఓకే, రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.